ఇంతకుముందు వీడియోలో అసలు మనకు యూడిఐడి ఉందా లేదా అనేది మనం చూసుకున్నాం కదండి. అక్కడ మనకు యూడిఐడి ఒకవేళ వచ్చి ఉండింటే మనకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపిస్తుందండి. అప్లికేషన్ స్టేటస్ కనిపించినప్పుడు అక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇలా ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ నెంబర్ని మనము లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అవుతుందండి. ప్రజెంట్ ఇది ఇమేజ్లో ఉంది కాబట్టి రాలేదు. ఆ కాపీ అయినటువంటి దాన్ని మీరు ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత మన సేమ్ యూడిఐడి పోర్టల్లోనే ఇక్కడ పైన మనకు పీడబ్ల్యూడి లాగిన్ అని ఉంటుందండి. ఇక్కడ ఈ పీడబ్ల్యూడి లాగిన్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనము ఏదైతే ఎన్రోల్మెంట్ నెంబరు కాపీ చేసుకొని ఉంటామో ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఓకేనా అండి? సో ఇక్కడ మనము ఎన్రోల్మెంట్ నెంబర్ని పేస్ట్ చేసిన తర్వాత కింద మనకు డేట్ ఆఫ్ బర్త్ వస్తుందండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేయాలి మనం. ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనకు ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత కింద ఏదైతే ఉందో అంటే ఆ క్యాప్చా ఉంటుంది. ఇక్కడ 45 ప్లస్ ఎంత, ఇక్కడ మైనస్ ప్లస్ ఇట్లుంటుంది. అంటే మన ఎన్రోల్మెంట్ నెంబర్ పైన ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత ఇక్కడ 4 + 9 ఎంత అని అంటే ఇక్కడ లాగిన్ ఉంటుంది. అక్కడ లాగిన్ మనం అయితే మన సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి, మీకు రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది.